డాడీ శ్రీనివాస్ అనే పేరు మీకు డాడీ మూవీ నుంచి వచ్చిందని తెలిసింది. బట్ అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే ఫస్ట్ ఆర్టిస్ట్గా ట్రై చేశాను. మూవీస్లో నేను రంగస్థలం అంటే నాటక రంగస్థలం నుండి కూడా నేను ఊర్లో కూడా నాటకాలు వేసి విలన్ రోల్స్ కమెడియన్గా అట్లా కొన్ని నాటకాలు. మాకు మనోజ్ అన్న అని మా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇప్పుడు డిఆర్ఎం ఆయన మంచి పోస్ట్లో ఉన్నారు. మనోజ్ అన్న అని మా ఊరు ఆయన దగ్గర మేము నాటకాలు వేసి మంచి పర్ఫార్మింగ్ బాగుండేది అన్నమాట. అది అంటే స్కూల్ డేస్లో. అంటే ఇండస్ట్రీకి రావటానికి అదే నాకు బేస్ అన్నమాట. అట్లా నాకు ఆర్టిస్ట్గా నేను సక్సెస్ అవుతానని ఫస్ట్ నుండి కూడా స్కూల్ డేస్ నుండి కూడా నాకు గట్టి నమ్మకం ఉండేది. అట్లా నేను ఆర్టిస్ట్గా ఇది ఏమన్నా అవకాశాలు దొరుకుతాయని హైదరాబాద్ రావటం జరిగిందనమాట. ఆర్టిస్ట్గా వచ్చాను. ఆర్టిస్ట్గా మనకి ఎవరు ఇక్కడ అవకాశాలు ఇచ్చే ఇది లేక మనకంటే సర్కిల్ కూడా లేదు. తర్వాత లిరిసిస్ట్గా నేను సక్సెస్ అవుతానని కూడా అనుకోలేదు. దేవుని దయ వల్ల నాకు గాడ్ గిఫ్ట్. అంటే నేను స్పాంటేనియస్గా ఏదన్నా ఒక చిన్న కంటెంట్ చెప్తే నేను దాన్ని బట్టి నేను రాసుకోగలను. అట్లాగే మరి వేరే ఒక పాట విని ఆ పాటని మళ్ళీ వేరే నా స్టైల్లో లిరిక్స్ అన్ని మార్చేసి కూడా నేను రాసుకోగలను. అట్లా నాకు ఈ లిరిసిస్ట్గా నాకు ఒక సక్సెస్ అవ్వటానికి కూడా నాకు అది ఒక స్ఫూర్తిదాయకంగా అయింది అన్నమాట.